వామ్మో వాయో ఇదేంటి ఇదే నేనేడో చూడలే ఈ రోడ్డు ఇది డైరెక్ట్ అరాచకం అయ్యా ఆడదాకా ఇట్టే ఉంటుందట రోడ్ అంతా. మా అమ్మకైతే రోడ్ ఎట్లున్నదమ్మా? ఏం దిగబాటు ఘోరమైన దిగబాటు కాబట్టి 5 కిలోమీటర్లు దిగబాటే. ఎట్లా నడుస్తాం? ఇట్నే నడవాలి. అతి కష్టం మీద దారి ఎతకంగా మా నాన్న ఇటు తీసుకొచ్చిండు. ఈడ చూస్తే ఇక్కడ ఈ బోర్డు కూడా చూస్తే అలా లోపల పడున్నది చూసినా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అలీ విహారీ. ఇవాళ మరొక వాటర్ ఫాల్ అయితే చూపించబోతున్నా. ఇది వచ్చేసి మంచిర్యాలలో ఉంది. అయితే బొక్కలగుట్ట ఏదైతే గ్రామం ఉందో దాని సమీపంలో ఉంటుంది. అంటే మనం వచ్చే మెయిన్ రోడ్ ఏదైతే బొక్కలగుట్టకి వెళ్తాం చూడండి అటువైపు, ఆ మెయిన్ రోడ్కు నుంచి స్ట్రైట్ రైట్ సైడ్ ఒక దారి ఉంటుంది. ఆ రైట్ సైడ్లో వస్తే గాంధారి వాటర్ ఫాల్స్ అని ఉంటాయి. ఈ యొక్క గాంధారి వాటర్ ఫాల్స్కే మనం ఈ వీడియోలో చూపించబోతున్నాం. దారి మాత్రం అరాచకం అన్నట్టు, అంటే దారుణంగా ఉంటుంది. ఎంత దారుణం అంటే ఇక మీరు చెప్పుడే వద్దు, అంత వరస్ట్ దారి అయితే నేను ఎక్కడ చూసుండా. చాలా జాగ్రత్తగా అయితే రండి. నడిపేటోళ్ళు కూడా వాహనం చాలా చూసుకొని జాగ్రత్తగా నడపాలి. దారి మాత్రం ఘోరంగా ఉంది. మీకు జస్ట్ ఒకసారి చూపిస్తా ఏ విధంగా ఉందనేది. చూస్తున్నారుగా ఈ దారి మొత్తం అలాగే ఉంటుంది, మొత్తం బురదతోటి. చూస్తున్నారుగా ఇలాగే మనమైతే స్ట్రైట్ వెళ్ళాలి. గుర్తుపెట్టుకోండి, మధ్యలో రైట్ లెఫ్ట్ లాంటి ఏ దారిలు వచ్చినా కూడా స్ట్రైటే వెళ్ళండి మీరు. మధ్యలో ఒకటి లెఫ్ట్ సైడ్ కూడా దారి ఉంటుంది, అవన్నీ పొలాలకు వెళ్తాయి. మనం మాత్రం స్ట్రైటే వెళ్ళాలి. అప్పుడే మనం గాంధారి వాటర్ ఫాల్స్కి అయితే వెళ్తాం. చూస్తున్నారు కదా, ఇప్పుడైతే మనం ఇలా స్ట్రైట్గా నడుచుకుంటూ అయితే వెళ్ళాలి. వాటర్ ఫాల్ మాత్రం అద్భుతంగా ఉందట. ఎలా ఉందో ఇప్పుడు వాటర్ ఫాల్ అక్కడికి వెళ్ళి చూద్దాం పదండి. చూస్తున్నాగా బైక్ మీద ఎక్కిన వాళ్ళు అయితే ఊకే దిగాల్సి వస్తుంది. ఇంత దరిద్రమైన రోడ్ అయితే ఎక్కడ చూస్తున్నారు మీరు. చూస్తున్నారుగా ఎలా ఉందో చూడవచ్చు. మనం ముందుకెళ్ళాలి ఇలాగే. లిటరల్లీ నిజం చెప్తున్నా, ఇది పోయే దారి అంతా ఇట్నే ఉంటుందట. ఇక్కడనే కాదు, ఇక్కడ ఒక బాపని అడిగితే ఈ దారి మొత్తం ఇట్నే ఉంటుంది. ఘోరంగా ఉన్నది. మన దగ్గరనేమో వాటర్ ఫాల్స్ ఏమో చాలామంది తెలిపోయి పోదాం అనుకుంటేనేమో ఈ దారి చూసినాక నేనే ఇంకొకరిని పొమ్మంటావా అద్దా అని ఆలోచిస్తానా, పోతారా లేదా అని. అంత దారుణంగా ఉన్నది. మనమైతే ముందుకెళ్ళి చూద్దాం వాటర్ ఫాల్ అయితే ఎలా ఉందో. అక్కడికి వెళ్ళి అయితే చూపిస్తాం నేను. వామ్మో వాయో ఇదేంటి ఇదే నేనేడో చూడలే ఈ రోడ్డు ఇది డైరెక్ట్ అరాచకం అయ్యా ఆడదాకా ఇట్టే ఉంటుందట రోడ్ అంతా. మా అమ్మకైతే రోడ్ ఎట్లున్నదమ్మా? ఏం దిగబాటు ఘోరమైన దిగబాటు కాబట్టి 5 కిలోమీటర్లు దిగబాటే. ఎట్లా నడుస్తాం? ఇట్నే నడవాలి. దిగబాటు పడుకుంటా వేసుకుంటా. మా అమ్మనే ఏరింది, బిడ్డ బొక్కలగుట్ట పక్కకు వాటర్ ఫాల్ ఉన్నదట అంటే. వాటర్ ఫాల్ చూస్తే మాత్రం బాగున్నది, కానీ దారి ఎక్స్పెక్ట్ అయితే చేయలేదు ఇంత ఘోరంగా. అంటే అనుకున్నా నేను మామూలుగా ఉంటుంది కావచ్చు అని, ఇంత ఘోరంగా ఉంటుంది అనుకోలేదు నేనైతే. పల్లెటూరులో వచ్చినా కానీ పల్లెటూరు రోడ్డు ఇంత దారుణం అయితే లేదు, ఘోరం. మా అమ్మ పుట్టిన ఊరు కూడా ఇంత ఘోరంగా లేదట. చూసారుగా వామ్మో, ఎక్కడన్నా బండి బురదన్న కాడ ఆపి నడుస్తాం, ఈడ మొత్తమే నడుచుడు అవుతుంది బండి కన్నా ఎక్కువ. కానీ చుట్టూ పొలాలు చూడచ్చు ఎట్లున్నాయి, మస్తున్నాయి ఇక్కడ పొలాలు. పోదాం పదాం. దారి దరిద్రంగా ఉన్నా కూడా ఒక్కసారి వ్యూ చూడవచ్చు, సూపర్ ఉంది. ఇక్కడ నుంచి కొండలు ఇవన్నీ చూస్తుంటే దారి మనకు యాస్టీజ్ ఇలాగే స్ట్రైట్ వెళ్ళాలి. ఎక్కడ లెఫ్ట్ తీసుకోవాలనేది అయితే నేను చూపిస్తాను ముందుకెళ్ళాక. కానీ ఒక్కసారి చుట్టూ చూడవచ్చు ఎంత అద్భుతంగా ఉందో. వ్యూ మాత్రం మస్తు అనిపించింది నాకైతే. పచ్చని పొలాలు, చూస్తున్నారుగా. ముందుకెళ్దాం. కనిపిస్తుంది కదా, ఇలా మనం అయితే రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత రోడ్డు కనిపిస్తుంది. ఇక్కడ నుంచే స్ట్రైట్గా వెళ్ళాలి. ఇటువైపు వెళ్తే మీకు ఒక బ్రిడ్జ్ కనిపిస్తుంది. ఈ బ్రిడ్జ్ మీదకి వెళ్ళైతేనేమో మనకు రోడ్డు పర్లేదు మంచిగానే ఉండేది. ఈయనకైతే డైరెక్ట్ మెయిన్ రోడ్ ఉంది కదా, బొక్కలగుట్ట నుంచి స్ట్రైట్గా వస్తాయి మెయిన్ రోడ్. అక్కడ ఒక 3 కిలోమీటర్స్ నుంచి అయితే ఈ బ్రిడ్జ్ అయితే డైరెక్ట్ వచ్చేది మనకు. అట్లయితే నడవకుండా అయ్యేది, కానీ కొద్దిగా ఈ బ్రిడ్జ్ మీరు చూస్తే కూలిపోయింది. అందుకే మనం ఇంత దూరం అయితే నడవడం జరుగుతుంది. చూపిస్తా.
చూస్తున్నారుగా ఈ బ్రిడ్జ్ అయితే కూలిపోయింది. అందుకే మనం ఇక అటే నడవాలి, బురదలకి వెళ్ళి. ఇక మనకు ఆప్షన్ లేదు. నేనైతే ఈనంగా పోదాం కావచ్చు పోయేటప్పుడు అనుకున్నా, కానీ ఇక్కడ ఆప్షన్ లేదు మనకు బ్రిడ్జ్ కూలడంతో. ఇప్పుడు అటే వెళ్ళాలి మనం. చూసారుగా దారి బీభత్సంగా ఉంది. ఇప్పుడైతే మనం బైక్ ఇడ పెట్టి చెప్పులైతే పక్కనే ఇప్పినాం. ఘోరాతి ఘోరంగా ఉన్నది కాబట్టి బురద. ఇంతకుముందే ఒక 3 వ్లాగర్స్ అయితే పోయారట. ఇప్పుడు మనం అయితే వెళ్తాం ముందుకు, చూస్తారుగా. కానీ మీద గుట్టల మీద వ్యూ మాత్రం మస్తు ఉన్నది, చుట్టూ చూడవచ్చు. సూపర్ ఉంది కదా క్లైమేట్ అయితే. ఇప్పుడైతే వెళ్ళాలి మనం గాంధారి వాటర్ ఫాల్స్. లెట్స్ గో. ఇదే దారి మనం స్ట్రైట్గా నడుచుకుంటూనే పోవాలి. ఇట్లా చూస్తున్నారు కదా, మనం ఇట్లా వచ్చిన వెనుక ఇట్లనే స్ట్రైట్గా నడుచుకుంటూ పోతే ఎదురుగా కనిపిస్తుంది కదా గుట్టలు, అల్లకి పోతాం. అక్కడనే మనకు వాటర్ ఫాల్ అయితే ఉంటుంది. పోదాం పద. అతి కష్టం మీద ఇక్కడ తిరగంగా ఎవరు లేరు కాబట్టి మొత్తం మేమే ఉన్నాం, మా అమ్మ నాన్న కాబట్టి. అతి కష్టం మీద దారి ఎతకంగా మా నాన్న ఇటు తీసుకొచ్చిండు. ఈడ చూస్తే ఇక్కడ ఈ బోర్డు కూడా చూస్తే అలా లోపల పడున్నది, చూసిన క్షీర జలపాతంకు దారి అని చూసారుగా ఆరో మార్కు. మన దగ్గర వాటర్ ఫాల్స్ మంచిగా ఉన్నాయి చూసేటి, కానీ ఇట్లా కేర్లెస్నెస్ దారి ఉండి మంచిగా చేస్తే ఎకో టూరిజం సూపర్ డెవలప్ అవుతుంది. వాటర్ ఫాల్ ఎలా ఉందో ఇప్పుడు ముందుకెళ్ళి చూద్దాం పదండి. ఈ వాటర్ ఫాల్కి వచ్చడే కాదు, వచ్చే దారి ఎంత ఘోరంగా ఉన్నదో కనుక్కున్నది కూడా అంతే ఘోరంగా ఉన్నది. చూస్తున్నారుగా, ఇలాంటి దట్టమైన జంగాలకి వెళ్ళి అయితే పోవాలి మనం. చూడచ్చు, సేమ్ నాకు నల్లమల్ల అడవులు ఎక్స్పీరియన్స్ వచ్చింది అహోబిలం పోయినప్పుడు. వెళ్తున్నాం, చూడచ్చు ఎలా ఉందో. ఇక్కడ చూస్తున్నాం కదా, ఈ ఆరో మార్క్స్ అయితే ఉంటాయి ఇక్కడ, కానీ వీడికి వచ్చుడు కూడా కష్టమే. దారిలో మీకు ఒక రేక్ కనిపిస్తుంది ఆరో మార్కు, అది ఫాలో అవుతూ రావాలి. మేము కొద్దిగా ముందుకు వచ్చినాం, మీరు వచ్చేటోళ్ళు ఉంటే మాత్రం ఆ రేక్ దగ్గర ఆరో మార్క్ ఫాలో అవుతూ రండి ముందుకు బట్ట. ఇట్లయితే ఆరో మార్కులు పెట్టి ముందుకు వెళ్ళాలి. పోయే దారిలో మా అమ్మకి ఆరిద్ర పురుగు దొరికింది. ఏదమ్మా ఎన్ని రోజులైతే అందో చూడక. ఇలా మనం వెళ్ళాలి, ముందుకు పోదాం పద. మనకి ఇప్పుడే వాటర్ సౌండ్ స్టార్ట్ అయింది. ముందటనే వాటర్ ఫాల్ ఉండదు, సౌండ్ అయితే స్టార్ట్ అయింది. చూడవచ్చు వెళ్ళే దారి ఏ విధంగా ఉందో. చూస్తున్నారు, ముందుకెళ్ళాలి మనం. ఇంకా వెళ్ళే దారిలో కరెక్ట్గా గమనిస్తే ఇట్లా బండలతో అయితే ఆరో మార్క్స్ ఉంటాయి. ఈ ఆరో మార్క్స్ను గమనిస్తూ అయితే మనం ముందుకెళ్ళాలి. చూడండి, గుట్ట పైకి అయితే రావడం జరిగింది. వ్యూ చూస్తున్నారు కదా చుట్టూ. అవతల పక్క కనిపించేదే బొక్కల గుట్ట. మొన్న మనం గాంధారికి ఇలా తీసింది ఆ గుట్ట పైన. చూస్తున్నారు కదా, ఎవరైనా తెలిసిన వారు ఉంటే వాళ్ళతో వస్తే మాత్రం బెస్ట్. ఎందుకంటే సొంతగా వస్తే మాత్రం బాగా కష్టమవుతుంది ఎతికే వరకు దారి. ఓకేనా, ఇప్పుడు మనకు వాటర్ ఫాల్ సౌండ్ అయితే వస్తుంది, అక్కడికి వెళ్దాం పదండి. మనమైతే ఇప్పుడు వాటర్ ఫాల్ దగ్గరికి అయితే రావడం అయితే జరుగుతుంది. మరి గమనిస్తే వాటర్ సౌండ్ వినిపిస్తున్నాయి. చూస్తున్నారు కదా, ఆల్మోస్ట్ మనం అక్కడికైతే వెళ్తున్నాం. ఇక్కడి నుంచి కనిపిస్తుందా వాటర్ ఫాల్? దగ్గరికి అయితే వెళ్తున్నాం మనం. గుట్ట అయితే దిగాలి మనం. చూస్తున్నారు కదా, అద్భుతంగా అయితే ఉంది దూరం నుంచి వెళ్ళి చూస్తేనే. ఒకసారి మీరు చూడవచ్చు, దగ్గరికి వచ్చాక చూపిస్తాం. చూస్తున్నాయి కదా, దగ్గర దాకా అయితే వెళ్తున్నాం మనం వాటర్ ఫాల్స్. ఎక్కడ కూడా వీడియో స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఇంత కష్టమైన జర్నీ దాదాపు 5 నుంచి 6 కిలోమీటర్లు అయితే నడవడం అయితే జరిగింది. అంత కష్టంలో మా వచ్చినందుకు ప్రతిఫలం అయితే కనిపిస్తుంది. ఎక్సలెంట్ ఉంది వాటర్ ఫాల్ అయితే. నేను చూపిస్తాను అక్కడికి వెళ్ళి. ఇవన్నీ దాటుకుంటూ అయితే వెళ్ళాను. చూస్తున్నాను
మెట్లు దిగే ఇలా అయితే బండలు దిగేయాలి. మనం ఆడికి వెళ్ళి చూపిస్తాం. చూడడం జరిగింది. చూస్తున్నాయా వాటర్ ఫాల్ ఎలా ఉంది? చూస్తున్నారా ఎలా ఉంది? ఇదే వచ్చేసి గాంధారి వాటర్ ఫాల్. చుట్టూ చూస్తున్నారా పైనుంచి జారే వాటర్ ఫాల్ ఎలా ఉంది? ఇప్పుడు దగ్గరికి వెళ్ళి చూపిస్తా ఎలా ఉంది వాటర్ ఫాల్ దగ్గరికి. చూడచ్చు ఎలా ఉందో పైన చూడవచ్చు. అయితే చూస్తున్నాయా వాటర్ ఫాల్కి ఇది టాప్ అయితే రావడం స్టార్ట్ అవుతుంది. పైన చూడవచ్చు. పైన 3 ఉన్నాయా? చూస్తున్నారా పై నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఫుల్ అయితే ఎంజాయ్ చేస్తున్నారు. వీకెండ్స్లో అయితే మాత్రం బెస్ట్ ట్రిప్ అని చెప్పచ్చు. చాలామంది అయితే ఇక్కడ రావడం జరిగింది. ఎక్కువ జనం మొత్తం యూతే ఉన్నారు ఇక్కడ. చూస్తున్నారుగా మనం వచ్చిన కొండ అయితే వచ్చేసి ఇదే. ఇక్కడ మీద నుంచి అయితే ఇక్కడికి రావడం అయితే జరిగింది. చూడచ్చు ఓవర్ సార్. ఇదే వైడ్ యాంగిల్లో చూపి. ఇప్పుడు వైడ్ యాంగిల్లో చూడొచ్చు ఎలా ఉందో వాటర్ ఫాల్ వచ్చేసి మొత్తం. వస్తున్నారుగా వైడ్ యాంగిల్. పైకి వెళ్ళి పైనుంచి వ్యూ ఎలా ఉందో చూద్దాం ఒకసారి. పైకి వెళ్ళి అయితే చూద్దాం. పైనుంచి వెళ్ళి ముందుకు వెళ్తున్నాం. ఎవరైతే రిస్క్ అయితే ట్రై చేయొద్దు. మనమైతే వ్యూ కోసం అయితే వెళ్తున్నాం. చూస్తున్నారా ఎలా ఉందో? చూస్తున్నారా పైకి అయితే రావడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ నుంచి ఒకసారి వ్యూ చూడండి. నెక్స్ట్ లెవెల్ ఉంది. చూస్తున్నారా వాటర్ పడుతుంది. ఇక్కడ చూడవచ్చు వ్యూ మనకి ఎక్కడ చూస్తున్నారుగా ఎలా ఉందనేది వ్యూ. పైన చూడవచ్చు మొత్తం తేనె చెట్లే. గమనిస్తున్నారా? చూడవచ్చు పైన మొత్తం తేనె చెట్లే ఉన్నాయి. ఇక్కడ నుంచి వాటర్ ఫాల్ చూడవచ్చు ఏ విధంగా అయితే పడుతుందో. చూస్తున్నారా? ఇక్కడ చూడవచ్చు ఏ విధంగా ఉందో. చాలామంది యూత్ ఇక్కడ మొత్తం ఎంజాయ్ చేస్తున్నారు. వీడియో చూసేవారు ఖచ్చితంగా అయితే లైక్ వేసుకోండి. అట్నే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. కామెంట్లో ఎలా ఉందో వాటర్ ఫాల్ అది కూడా చెప్పండి. చూస్తున్నారుగా ఇది వచ్చేసి గాంధారి వాటర్ ఫాల్. మనం పైకి అయితే రావడం జరిగింది. చూస్తున్నారుగా ఎంత అద్భుతంగా ఉందో. మొత్తం ఇక్కడ వచ్చేసి యూతే ఫుల్ అయితే ఎంజాయ్ చేస్తున్నారు. కింద చూడొచ్చు ఏ విధంగా ఉందో. వాటర్ ఫాల్ వ్యూ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంది వ్యూ ఇక్కడ నుంచి. కానీ పైన మాత్రం తేనె కూడా విపరీతంగా ఉన్నాయి. ఓకే, ఛానల్ చూసేవారు ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. కిందికి చూడండి ఒకసారి ఏ విధంగా ఉందో. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. వ్యూ చూడొచ్చు నెక్స్ట్ లెవెల్ ఉంది.
ఉందో ఇది వచ్చేసి గాంధారి వాటర్ ఫాల్. వాటర్ ఫాల్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ అందరికీ కంఫర్టబుల్ ఈ లెంత్ ఉన్నాయి, హైట్లోనే వాటర్ అవుతుంది. ఇక్కడ మీరు చూస్తే అంటే మామూలుగా ఎక్కువ కూడా లేవు, మామూలుగా ఆరామ్సే స్నానం చేయొచ్చు. కానీ లోపల మాత్రం బండలు ఉన్నాయి విపరీతంగా. ఇక ఇక్కడ బండి ఉన్నది, ఆరామ్సే చూస్తున్నా చూసుకుని అయితే రావాలి. చుట్టూ చూస్తున్నా ఎలా ఉందా. ఈత కొడదామన్నా మొత్తం బండలే ఉన్నాయి ఇక్కడ వైపు కూడా మొత్తం అందరూ బండలే కనిపిస్తాయి మనకు. చూస్తున్నారుగా అసలు సిద్ధలైన జర్నీ ఇదే. పప్పే అమ్మా హాయ్ చెప్పే. ఈ జర్నీ మొత్తం అన్ఎక్స్పెక్టెడ్ ట్రాక్టర్ జర్నీ. చెప్పకపోతే మేము ఇవాళ నైట్ కూడా వాక్పల్గానే ఉంటాం. అవును, మాకు కూడా ఎంతో హ్యాపీగా ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఇది వచ్చేసి వాటర్ ఫాల్ వీడియో మీకు నచ్చింది అనుకుంటా. నచ్చితే మాత్రం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మీ ముందుకు వస్తాం. మీ అలీ విహార్కి వాచింగ్.